ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే శైలపుత్రి అమ్మవారి ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి ఆమె ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఉంది. నవరాత్రి మొదటి రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజున భక్తులు అమ్మవారి మొదటి అవతారమైన శైలపుత్రిదేవిని ఆరాధిస్తారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు, కాని అతను తన అల్లుడు అయిన శివుడిని ఆహ్వానించలేదు. ఇంకా అందరి ముందు ఆయనను అవమానించాడు. ఇది చూసి తన తండ్రుని ఆపలేని, తన భర్తను అవమానించడాన్ని తట్టుకోలేని సతీదేవి యజ్ఞకుండంలో దహనమయ్యింది. అప్పుడు విశ్వమంతా వణికిపోయింది. శివుడు కోపంతో, దుఃఖంతో సతీదేహాన్ని ఎట్టుకుని భూమ్యాకాశాల్లో సంచరించాడు. ఆ దివ్యశక్తి భూమిమీద నుండి అంతరించలేదు. తరువాత హిమవంతుడు పర్వతరాజు మేనాదేవి దంపతులకు కుమార్తెగా సతీ పునర్జన్మ పొంది శైలపుత్రిగా అవతరించింది. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె, అందుకే ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. అమ్మవారి రూపం. శైలపుత్రి అమ్మవారు నందివాహనంపై కూర్చుని ఉంటారు. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం, నుదుటిపై ప్రకాశించే అర్ధచంద్రం, ముఖంలో ఆత్మశాంతి, కన్నుల్లో అపార కరుణ. ఆమె రూపం చూడగానే భక్తుల మనసు ప్రశాంతమవుతుంది. మొదటి రోజు పూజ ప్రాముఖ్యం. నవరాత్రి మొదటి రోజు గట్స్, స్ట్రాంగ్ మైండ్ కోసం పూజించే రోజు. భక్తి, విశ్వాసం, ధైర్యమిచ్చేది అమ్మవారి కరుణే. ఆమె పూజ చేస్తే మనసులో స్థిరత్వం, ఆత్మబలం వస్తాయి. కుటుంబం చెడు ప్రభావాల నుండి రక్షించబడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి అమ్మవారు శక్తిని ప్రసాదిస్తారు. శైలపుత్రిదేవిని మూలాధార చక్రానికి అధిష్టాత్రిదేవిగా కూడా పూజిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆమెను ప్రార్థిస్తే మనలోని ఆత్మశక్తి మేల్కొంటుంది. అందుకే నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజించడమంటే మన జీవితానికి అడుగుజాడలు బలంగా వేయడం. ఎవరు ఆమెను భక్తితో ఆరాధిస్తారో వారికి ధైర్యం, జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. ఈ నవరాత్రి మీరు కూడా అమ్మవారిని పూజించి ఆమె ఆశీస్సులు పొందండి. ఆమె కరుణతో మీ జీవితం ప్రకాశమయం కావాలి.